హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో వీడియోస్ రాక చాలా రోజులైతే అయిపోతుంది. కొన్ని ముఖ్యమైన పనులు ఉండడం వల్ల అయితే వీడియోస్ అయితే పెట్టలేదు. ఇవాళ మంచి వీడియోతోనైతే మేము ముందుకు వచ్చాను. ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. దేవుడి ఊరేగింపు, కోలాటాలు అవన్నీ అయితే ఇందులో ఉంటాయి. చూడండి, చాలా రోజుల నుంచి నేను కోటి దీపోత్సవం వెళ్ళాలని అనుకుంటూ ఉండేదాన్ని కొన్ని ఇయర్స్ నుంచి. ఈసారి అయితే ఆ అదృష్టం దక్కింది అనుకోవాలి. మన ఎంట్రన్స్ దగ్గర వచ్చేసి కోటి దీపోత్సవం భక్తి టీవీ అని చెప్పేసి ఫ్లవర్స్తో డెకరేషన్ చేసి అలాగే దీపాలు అయితే వెలిగించారు. చాలా బాగుంది. ఇంకా ముందుకు వచ్చేసరికి మన నంది విగ్రహం అయితే పెట్టారు. తర్వాత లోపల వచ్చేసి ఆవు దూడ అయితే కట్టేసి ఉన్నాయి. వాటికి ఫుడ్ అనేది ఇస్తూ ఉన్నారనమాట. వచ్చిన జనాలు నచ్చిన వాళ్ళు తీసుకొచ్చి పెడుతున్నారు. తర్వాత మన కిషన్ రెడ్డి గారు వచ్చేసి మంత్రి గారు మాట్లాడారు. దేవుడి భక్తి ఎలా ఉండాలి, ఎలా దీపాలు వెలిగించాలి కొంచెం సేపు అయితే చెప్పారు. ఇంకా దాని తర్వాత వచ్చేసి మన దేవుడి ఊరేగింపు అవన్నీ జరిగాయి అన్నమాట. ఇందులో వచ్చేసి చాలా అంటే చాలా క్రౌడ్ ఉన్నారు. నైట్ కార్తీక పౌర్ణమి రోజున ఈ వీడియో వచ్చేసి పౌర్ణమి, అందులో కార్తీక మాసం ఇంకా ఫుల్ తెలిసిందే కదా. ఆ రోజు గుడిలన్నీ కూడా చాలా క్రౌడ్ ఉన్నాయి. ఇంకా ఈ వీడియోలో చూస్తేనే ఇది ముందు, ఇప్పుడు కనిపిస్తుంది వచ్చేసి ముందు అనమాట. దీని వెనకాల వచ్చేసి జనాలు ముందు వెనక కలిపితే అయితే చూడడానికి 2 కళ్ళు సరిపోవు, అంతమంది జనాలు అయితే వచ్చారు. ఈ వీడియో వచ్చేసి నైట్ 10 o'clockకి తీశాను నేను. ఫోన్స్ కూడా అసలు అంత ఫోన్ షాప్కి వెళ్తే కూడా అన్ని ఫోన్స్ కనిపించవేమో. ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్స్, ఆ ఫోన్స్తో వీడియోస్ తీయడం ఇంకా ఇదే ఉంది వచ్చిన పబ్లిక్ అయితే. అక్కడ నార్మల్గా దీపాలు పెట్టేసి దాంట్లో నూనె ఒత్తులు వేసి పెట్టారు. ఇంకా నచ్చిన వాళ్ళు మంచిగా ఇట్లా ఇంకా డెకరేషన్ చేయాలనుకున్న వాళ్ళు ఏం చేశారంటే ఫ్లవర్స్ లాగా, అలాగే దేవుడి విగ్రహాల్లాగా, శివలింగం లాగా అలా చేసి అయితే పెట్టుకున్నారు. లాస్ట్లో అఖండ దీపం వెలిగించినప్పుడు ఆ దీపాలన్నీ అయితే వెలిగించారనమాట. ఈ వీడియో లాస్ట్లో ఉంటుంది చూడండి. దేవుడి ఊరేగింపు వెళ్తుంటే గూస్ బంప్స్ వచ్చేసినాయి. అంత బాగా అనిపించింది. ఎందుకో ఏమో ఇట్లా ఒకలాగా ఏడుపు వచ్చేసింది. అట్లా అంత జనాల్ని, అంత మంచి భక్తి పాటలు, అలాగే దేవుడి ఊరేగింపు అట్లా చూడడం అయితే నేను ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం అయ్యేసరికే ఏమో అట్లా అనిపించింది నాకు. వీళ్ళ కోలాటాలు చూడండి, చూస్తేనే కన్నుల పండుగ ఉంది కదా. ఫస్ట్ ఎల్లో శారీ కట్టుకున్న వాళ్ళు ముందు వెళ్ళారు. ఒక చిన్న బాబు శివుడు వేషంలాగా తీసుకున్నాడు. చాలా క్యూట్గా ఉన్నాడు బాబు. తర్వాత ఈ క్రౌడ్లో వచ్చేసి ఒకటి ఇన్సిడెంట్ ఏమైందంటే, నైట్ ఇద్దరు పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చారంట. వచ్చేవరకు వాళ్ళతో పాటే ఉన్నారు, మధ్యలో మిస్ అయిపోయినారు. ఇంకా ఏడుస్తూ పిల్లల్ని వెతుకుతూనే ఉన్నారు. మేము రిటర్న్ వచ్చేటప్పటికి కూడా ఇంకా పిల్లలు దొరకలేదు పాపం. ఇంకా దొరికారు లేరు అనేది మాత్రం తెలీదు. ఇట్లాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మనం దేవుణ్ణి చూస్తూ, అక్కడ ఉన్న ప్లేసెస్ని చూస్తూ మైమర్చిపోయి పిల్లల్ని మర్చిపోతూ ఉంటాం. చేతులు పట్టుకోవడం కానీ, వాళ్ళని ఎత్తుకోవడం కానీ, కొంచెం వాళ్ళని పట్టించుకుంటే బాగుంటుంది. ఇట్లా బొమ్మలు కూడా పెట్టారు, బాగుంది. విగ్రహాలు, చిన్న విగ్రహాలు దేవుళ్ళవి వచ్చేసి సైడ్లో పెట్టారు. చాలా బాగా అనిపించింది. ఇక్కడ చూడండి, శివపార్వతులని అలాగైతే ముందు వెళ్ళారు. దాని తర్వాత మనకి అవి జ్యోతులు ఉంటాయి కదా, జ్యోతుల్ని పట్టుకొని అయితే ముందుకైతే నడిచారు. మీకు ఇక్కడ చూస్తే ఒకసారి చూడండి, సైడ్లో ఎన్ని ఫోన్స్ ఉన్నాయి. ఆ ఫోన్స్తోని వీడియోస్ తీయడం, ఆ ఫోన్స్ చూస్తేనే నాకు అంత ఫోన్స్ అయితే ఎప్పుడు చూడలేదు. ఫోన్ షాప్లో కూడా ఉండవు కదా అంతగానం. అన్ని ఫోన్స్ కూడా ఒకటేసారి చూసేసరికి ఇట్లా వీడియోస్ మంచిగా కనిపిస్తున్నాయి ఫోన్స్లలో. ఎవరు బిజీలో వాళ్ళు వీడియోస్ అయితే తీసుకుంటున్నారు. ఇక్కడ వచ్చేసి నృత్యం అనేటివి చేస్తారు కదా, తబలా వాయిస్తున్నారు. వెనకాల మన శివపార్వతులు గెటప్ తోటైతే ఇద్దరు శివపార్వతుల్లాగా అయితే వేసుకున్నారు. చూడండి,
చాలా అంటే చాలా బాగా కుదిరింది. వాళ్ళకి చాలా బాగున్నారు వాళ్ళు. నాకు చాలా నచ్చింది. ఎవ్రీ ఇయర్ ఇలాగే కూడా వెళ్ళాలి అని అనుకుంటున్నాడు. ఆ దేవుడు అనుగ్రహిస్తే మాత్రం కంపల్సరీ వెళ్తాము, వెళ్ళాలి కూడా ఇలాంటి ప్లేసెస్కి. అంత బాగుంది. ఇంకా మన కీసరగుట్ట వీడియో అయితే అందులో కూడా చూడండి. నాకు ఎందుకో ఈసారి కార్తీక మాసం అనేది బాగా అచ్చొచ్చింది అనుకోవాలి. నేను ప్రసాదం నైవేద్యంగా పెట్టంగానే కోతి వచ్చైతే మొత్తం ప్రసాదం నైవేద్యం అంతా తినింది. హారతి ఇవ్వగానే అనమాట వెంటనే తిన్నది. నాకు ఎందుకో బాగా నచ్చింది. ఇక్కడ జ్యోతి ప్రజ్వల చేస్తారు కదా, జ్వాలా తోరణం పెద్ద పెద్ద టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కానీ అక్కడ చేస్తూ ఉంటారు ఇలాంటివి. ఈ జ్వాలా తోరణం వెలిగిస్తుంటే కూడా జనాలందరూ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని చెప్తూనే ఉన్నారు. ఆ స్మరణ వినంగానే ఎంత బాగుందంటే అక్కడ ఎందుకు లేము అని ఫీల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటుండొచ్చు. టీవీలలో చూసేవాళ్ళు, లైవ్లో చూసేవరకు అయితే నాకు చాలా బాగా అనిపించింది. జ్వాలాతోరణం వెలిగించంగానే ఇంకా కొద్దిసేపటికి మనకి అఖండ దీపం అవైతే స్టార్ట్ చేశారు. ఇంకా మొత్తం వెలుగుతూనే ఉంటే అక్కడ చూసే జనాలు అయితే కళ్ళాపకుండా అట్లనే చూస్తూనే ఉండిపోయారు. చూడండి, అటు సైడ్ మర్రే ఉన్నారు అందరూ. జనాలు కూడా ఎక్కువ సౌండ్ చేయడం అదంతా ఏం లేదు. చాలా ప్రశాంతంగా అనిపించింది అక్కడికి వెళ్ళినందుకు. ఎందుకో మనసుకి ప్రశాంతత అనేది అనిపించింది. కొన్ని టెంపుల్స్కి వెళ్తే అట్లా అనిపిస్తుంది కదా. శివయ్యని కూర్చోబెట్టిన ప్లేస్లో అయితే ఆ సెట్టింగ్ వచ్చేసి ఎంత బాగుంది అంటే మాత్రం వెళ్ళిన వాళ్ళకి, లైవ్లో చూసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అంత బాగా అనిపించింది. జనాలు మాత్రం అసలు చెప్పలేము, అంత మంది అయితే వచ్చారు. ప్రతి ఇయర్ వెళ్దాంలే అనుకునేదాన్ని. ఈసారి వెళ్ళి అది అనుకోకుండా వెళ్ళడం జరిగింది. ఇక్కడ మన వెంకటేశ్వర స్వామి, హనుమంతుడు, అలాగే గణపతి, వీళ్ళందరి విగ్రహాలు అయితే పెట్టారు. బొమ్మల కొలువులాగా చిన్నగా బొమ్మల కొలువు చేస్తాం కదా దీపావళికి, అలాగైతే పెట్టారనమాట. ఇంకా అంతమందిలో ఎట్లా ఉంటుందో ఏంటో అనుకొని భయపడుతూ వెళ్ళాం. మా చిన్న బాబుని తీసుకొని, తెలుసు కదా మా కన్నయ్య, ఆ చిన్న బాబుని అయితే తీసుకొని వెళ్ళాము. ఇంకా పిల్లలతో వెళ్తే అయితే కొంచెం జాగ్రత్తగా ఉండేది మాత్రం చాలా ఇంపార్టెంట్. రేపు వచ్చేసి మన ఏమంటారు, కొండగట్టు అంజన్న నుంచి ఏమో తీసుకువచ్చి మాత్రం పూజలు జరుగుతాయి అనేసి అనౌన్స్మెంట్ చేశారనమాట. ఇంకా మనకి వీలైనంత వరకు మాత్రం వెళ్ళి ఆ వీడియోని అయితే క్యాప్చర్ చేసుకొని వచ్చాను నేను. సో మన సబ్స్క్రైబర్స్ కోసం వీడియోస్ చేయక చాలా రోజులు అయిపోయిందని మాత్రం ఈ వీడియో అయితే చేసి పెడుతున్నాను ఇవాళ. ఈ వీడియోకి చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబర్స్ చూసేదానికంటే నాన్ సబ్స్క్రైబర్స్ చూసే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. ఇంకా లాస్ట్లో అందరూ మాట్లాడిన తర్వాత అసలు చెప్పాలంటే నేను ఇట్లాంటి ప్లేసెస్కి వెళ్ళడం చాలా తక్కువ. జనాలు ఎక్కువ ఉన్న ప్లేసెస్ వెళ్ళడానికి భయపడతాను నేను. ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ దేవుడి దగ్గర అయితే పూజలు అయితే జరుగుతున్నాయి. నాట్యం చేస్తున్నారు కానీ అంత దూరం అయితే వీడియోని తీయడానికి వీలవ్వలేదన్నమాట. డ్యాన్సులు చాలా బాగా చేశారు. శివతాండవం ఉంటుంది కదా, శివతాండవ స్తోత్రం అనే సాంగ్ అయితే చాలా బాగా చేశారన్నమాట. ఇక్కడ చూడండి, జనాలు ఏదైనా సరే సౌండ్ చేస్తూ అలా ఉండేవాళ్ళు. అట్లాంటిది దేవుడు భక్తి అనేవారికి మాత్రం అదొక సైలెన్స్ని, అదొక మంచి వైబ్ని క్రియేట్ చేయడం కోసమా మరి ఎట్లా తెలీదు. అందరూ భక్తి శ్రద్ధలతోనైతే చాలా బాగున్నారు. మనం చేసే పూజలు ఓన్లీ ఈ కార్తీక మాసంలోనే కాకుండా ప్రతి సంవత్సరం మొత్తం ఉంటే బాగుంటుంది అని చెప్పి కూడా మన మంత్రి
మంత్రి గారు కిషన్ రెడ్డి గారు చెప్పారు. ఇక్కడ వచ్చేసి మన ఎంట్రన్స్ ఉంటుంది కదా, అక్కడ వరకు ఈ క్రౌడ్, తర్వాత వచ్చేసి ముందుకి పంపించారనమాట. ఆ ఫస్ట్ తీసిన వీడియో అక్కడి నుంచే, ఇంకా లాస్ట్లో వచ్చేసి ఈ వీడియోని అప్లోడ్ చేయడం జరిగింది. కుదిరితే మాత్రం ఈ 13th వరకు ఉంటుందన్నమాట ఈ కోటి దీపోత్సవం. 13th లోపు ఒక్కసారైనా సరే ఈ ప్లేస్కి వెళ్ళి రండి. వెళ్ళి వస్తే మాత్రం మీకు చాలా బాగా అనిపిస్తుంది. ఈ ప్లేస్ ఎందుకు విజిట్ చేయలేకపోయాము అనుకునే వాళ్ళు మాత్రం చాలామంది ఉంటారు. నేను ఇంతకుముందు చాలా అనుకునేదాన్ని, ఏముంటారులే అట్లా అని, కానీ అట్లా అయితే అనుకోకండి. అసలు వెళ్ళి చూస్తే ఆ ప్లేస్కి, అక్కడ ఉన్న జనాలకి, అక్కడ జరిగే పూజలకి అసలు చెప్పడానికి మాటలు రావు, అట్లా ఉంటుంది. ఇంకా చాలాసేపు నిల్చొని అక్కడ నుంచి అయితే కొద్దిగా ముందుకు జరుగుతూ వచ్చేసాము. మనకి ప్లేస్ కూడా చూడడానికి నీట్గా అట్లా బాగుంది. లాస్ట్లో ఇక్కడ దేవుడి దగ్గర అఖండ దీపం అంటారు కదా, అఖండ దీపాన్ని అయితే అందరూ కలిసి వెలిగించారు. ఈ ఈ వీడియో చూడడానికైతే ఇట్లా అనిపిస్తుంది ఫోన్లో, కానీ మేము దగ్గర నుంచి చూస్తే మాత్రం చాలా బాగా అనిపించింది నాకు. అక్కడ ఉన్న కిషన్ రెడ్డి గారు, అలాగే వాళ్ళ వైఫ్, అలా అందరూ కలిసి వెలిగించారు అఖండ దీపాన్ని. ఇంకా అలా వెలిగించగానే అక్కడ ఉన్న దీపాలన్నీ, చాలామంది దీపాలు వెలిగించడానికి వస్తారు కదా, వాళ్ళందరూ అయితే వెలిగించారు. ఇది మన వీడియో అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ ఛానల్.